సొంత ఇంటి పథకం అమలు కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్న సిఐటిను పలు సంఘాలు విమర్శించడం వారి అవగాహన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని సిఐటి అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సూచించారు. సొంత ఇంటి పథకం అమలును కార్మికులు బలంగా కోరుకుంటున్నట్లు తాము నిర్వహించిన సీక్రెట్ బ్యాలెట్ ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల ఆకాంక్షను నెరవేర్చేందుకు బాధ్యత గల సంఘాలని ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని హితవు పలికారు. కాగా సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను తక్కువ చేసి చూపించే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్న తుమ్మల రాజారెడ్డితో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి సంస్థలో నెలకొంటున్న పరిణామాలు, సిఐటియు కార్యాచరణపై మనతో మాట్లాడేందుకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. లాభాల వాటా చెల్లింపులో జరుగుతున్న జాప్యానికి గల కారణాలు ఏమిటి? ఇందుకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? డబ్బులు ఈసారి అన్ని సంస్థల కన్నా ఎక్కువ లాభాలు వచ్చినట్టు అన్ని కార్మిక సంఘాలకు రిపోర్ట్ ఉంది. దాదాపు 5,000 కోట్ల లాభం వచ్చినట్టు ఇప్పటికే పేపర్ లీకేజ్ అయిన చైర్మన్ మెయిన్ డైరెక్టర్ గారు గత 2 నెలల కిందనే ప్రకటించిండు. కానీ దాన్ని మసిపోసి మారిగా చేసి దాన్ని సగం చేసి కార్మికులకు వాటా ఏదో పెంచినట్టు చేసి అసలు లాభాలు తగ్గి చూడడం కోసమే ఈ ప్రయత్నం అంతా. అది బయట పెడితే ఏం గొడవ అవుతుందో అని చెప్పి ఇలా ప్రభుత్వం యాజమాన్యం కలిసి ఒక కుట్రలు పంతా ఉన్నారు, ఏం చేసి తప్పిద్దామని. అందులో భాగంగానే లేట్ అవుతుంది. రెండోది, ఇవాళ కాకపోయినా రేపైనా ఇవ్వాల్సిందే, ఇవ్వక తప్పదు. అందుకని నిన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ప్రకటించినవి రేపు ఇస్తారని, అది కూడా వేచి చూస్తాం. ఖచ్చితంగా వాస్తవ లాభాలు ప్రకటించేసి అందులో 35% వాటియాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. దాన్ని రేపు 10 గంటల వరకు కనుక అక్కడ ప్రకటించకపోతే గెలిచి సంఘాలు అనుకున్న ఏఐటీసీ అట్లాగే ఐఎన్టీసీ ప్రభుత్వ రంగ సంఘంగా రిప్రజెంట్ సంఘంగా ఉంది. మీరు ఇద్దరు కలిసి ఏం చేస్తారో రేపు 11 గంటలకు మీరు మీ అనౌన్స్మెంట్ చేయాలి. మన అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్య ఉద్యమాలు చేద్దాం, ప్రభుత్వం యాజమాన్యం పోదాం అని సమ్మె పిలిపిస్తారా, నిరసనలు చేస్తారా? జాయింట్ యాక్షన్ తరఫున అన్ని కార్మిక సంఘాలు ఒక పిలిపిస్తే తప్ప ప్రభుత్వం చాలా ఇష్యూల పట్ల ఒక అవగాహనకు వచ్చేటట్టు లేదు. అందుకనే ఈ మసిబూసి మారడుగా చేసే పని, కార్మికులను భ్రమ పెట్టే పని బంద్ చేసి మనం ఐక్యంగా ఉద్యమిస్తామని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. సిఐటియు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సొంత ఇంటి పథకం అమలు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని సంఘాలు సిఐటిను విమర్శిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనిపై ఎట్లా రియాక్ట్ అవుతారు? ప్రధానంగా హెచ్ఎంఎస్ ఏఐటీసీ సొంత ఇళ్ళకల ఎట్లా వస్తుంది అని అంటున్నారు. మేము 3-4 సంవత్సరాల నుంచి మా కార్యాచరణ చెప్పినాం. అన్ని భూముల జాగాల గురించి కానీ, కోటల గురించి కానీ, కార్మికుల గురించి కానీ, ఎన్ని కోటలు కూల్చొచ్చో, ఎట్లా ఇవ్వచ్చో, ఎవరికి భారం పడక ఇవ్వచ్చో అనే విషయాలు అన్నీ ఇప్పటికీ స్పష్టంగా చేసినాం. 100 వీడియోలు రిలీజ్ చేసినాం, 100 గేట్ మీటింగ్లు పెట్టినాం, కరపత్రాలు ఇచ్చినాం, డాక్యుమెంట్ ఇచ్చినాం. వీళ్ళకి ఇంకా అవగాహన సాధారణ కార్మికులకన్నా అర్థమైంది, కానీ ఈ నాయకులకు మనకి మెదడుందో లేదో నాకు అర్థమవుతలేదు. ఇంకా దాన్నే పట్టుకొని ఎడుతున్నారు. మీ అసూయ ఏంది? పోనీ మీరు చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తే మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందో బయట పెట్టమంటున్నాను నేను. అది బయట పెట్టకుండా మమ్మల్ని విమర్శించడం కాదు, అది కాదు సిఐటీలు చెప్పడం వల్ల ఈ నష్టం వస్తుంది, మేము ఈ ప్రతిపాదన పెడుతున్నాం, అందుకే మా ఎంబడి కలిసినా నాను అది అనకుండా మేము సిఐటీలు డబ్బు పెట్టిండ్రు, సిఐటీలు ఓట్లు వేస్తున్నారు, సిఐటీ వల్ల క్వార్టర్లు పోతే ఏం నష్టం వస్తుంది? రియాజమ్మ చెప్పాలి. జేబీసీలో ఒప్పందం చేసిన అంటున్నావు. జేబీసీలో ఒప్పందం చేసినప్పుడు అందులో ఏముంది? నా దగ్గర కూడా కాపీ ఉంది, చదువుతే మళ్ళీ చదువు. జేబీసీ జరిగిన ఒప్పందంలో క్వార్టర్ పోతే ఏమీ పోదు. ఏం పోతుంది? మేమేమంటున్నాం ఇప్పుడు? క్వార్టర్ కార్మిక యాజమాన్యానికి అప్పచెప్తే హెచ్ఆర్ఏ కార్మికులకు క్వార్టర్ లేని కార్మికులకు ఏమి ఇస్తున్నావో అది ఇమ్మంటున్నాం. అందులో పవర్ బిల్ రాదా? పోయేది 100 రూపాయల వాటర్ తప్ప ఇంకా ఏదీ పోదు. అందుకని కార్మికుల్ని ఏదో పోతుంది అంటున్నావు. క్వార్టర్ ఉండడం వల్ల అదనంగా 3-4 వేలు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. ఇలా క్వార్టర్ కార్మికునికి అవి కూడా మిగులుతాయి. అందుకని మేము చెప్పే దాంట్లో స్పష్టత ఉంది. కావాలనుకుంటే డిబేట్లో కూర్చుంటావా? కార్మికుల ముందు అందరి ముందు నువ్వు ఇద్దరం కలిసి జాయింట్ యాక్షన్ మీటింగ్ పెడదామా? పెట్టు. లేదంటే అందరు లైవ్ ప్రస్తుతం పిలిచి లైవ్ పెడదాం. చెరో 10,000 పెట్టి పొద్దంతా లైవ్ పెడదాం రా. కానీ ఉట్టిగానే ఉకదంపుడు ముచ్చట చెప్పి కార్మికులు తప్పుదో పడిచి సిఐటి యాజమాన్యం తొత్తండి. ఎవరు తొత్తు? నువ్వు తొత్తు. నీకు 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీలు మారుతావు, నాకు రాజకీయ పార్టీ సంబంధం లేదు అంటావు. ప్రతి ఎన్నికలకు ఒకసారి ఒక ట్రైన్తో సంబంధం పెట్టుకుంటావు, మాకేం సంబంధం లేదు అని అంటావు. నిన్ను కార్మికులు ద్రోహం చేసిన కార్మిక నాయకుల రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకుంటావు. మళ్ళీ నీ నిజాయితీ సంఘం, నీ పోరాట సంఘం అంటావు. ద్వంద్వ వైఖరి నీది, సిఐటిది కాదు. మేము బయట లొల్లి పెట్టి తొడలు కొట్టి కార్మికుల ముందు లోపల పోయి కాలు మొక్కే చరిత్ర సిఐటికి లేదు. దయచేసి ఇంకొకసారి అట్లా అంటే కార్మికులే నీకు రివర్స్ చెప్తారు. అట్లాంటి ఊకదంపుడు ముచ్చట్లు బంద్ పెట్టి కార్యాచరణకు రా, కలిసి పనిచేద్దామన్నావు, చేద్దాం. నీ దగ్గర ప్రతిపాదన పెట్టు, ఏం పని చేద్దామో అది పని చేద్దామని సిఐటికి కూడా చెప్పదలుచుకుని ఇదే ముచ్చట.
సొంత ఇంటి పథకం విషయంలో మీరు ఇటీవల సీక్రెట్ బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి ఫలితాన్ని సాధించారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది దానికి సంబంధించి? మేము ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసినాం. అసలు మేమే ఒక యూనియన్గా అనటం కాదు, యూనియన్లుగా అనటం కాదు, అసలు కార్మికుల మనసులో ఏముందో తెలుసుకుందామని ఒక ఆలోచన వచ్చి అన్ని సింగరేణి వ్యాప్తంగా డిపార్ట్మెంటు ఓపెన్ కాస్ట్లో మైన్లలో ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టాలనుకున్నాం. దాన్ని అనౌన్స్మెంట్ చేసినాం. అనౌన్స్మెంట్ చేసిన కారణం నుంచి మొదలుపెట్టింది కార్మిక సంఘాలు. సిఐటీలు పెట్టే ఆ బ్యాలెట్ బాక్స్ను మైన్ల మీద పెట్టనియద్దని కుట్రలు పన్నిండ్రు. యాజమాన్యం లేని ఆలోచన కల్పించి మైన్ల మించి తరుగు కొట్టే కార్యక్రమం చేసినారు. అయినా మైన్లకు కొన్ని వందల వేల మీటర్ల దూరాన బాక్సులు పెట్టినా కార్మికులు స్వచ్ఛందంగా వర్షంలో తడుకుంటూ వచ్చి ఓట్లు వేసినారు. అక్కడ పోలీసు బందోబస్తున్నా ఏమున్నా దాదాపు 23,000 మంది ఓట్లు వేస్తే అందులో 22,500 మంది ఓట్లు సింగరేణి కార్మికులందరూ మాకు సొంతలు కావాలని ఓటేసినారు. ఇది రెఫరెండం సరిపోదా మీకు? మేమేమన్నా అక్కడ దాని ఎక్కడ మసిపూసి మాడుగా చేసినామా? దానికన్నా కట్టుబడి ఉండాలి కదా. అందుకనే 22,000 మంది కార్మికులు స్వచ్ఛందంగా మాకు సొంతలు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక ఇష్టానికి కలిచేద్దామా? కలిసిరండి. ఇప్పుడు మేము అంటున్నాం కదా, ఇప్పుడు ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ అందరూ కలుద్దాం. మేమేం ఒంటరి చేయాలని కోరుకోవట్లే. అందరం కలిసి పనిచేయడం కోసం ఏదైనా సరే సింగరేణి కార్మికునికి దిగిపోయిన నాటి వరకు అందరికీ కూడా ఒక సంతిల్లు ఉండాలి లక్ష్యంతో మేము ముందుకు వచ్చినాం. దాన్ని మీరు బలపరిస్తే బలపరచండి, లేకపోతే అన్ని కార్మిక సంఘాలను కలిసి ఒకటే చేద్దాం అనుకుంటే మీరు రెడీ సిద్ధంగా ఉన్నాం. తాజా పరిస్థితుల నేపథ్యంలో మీరు సింగరేణి యాజమాన్యానికి కానీ కార్మిక వర్గానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఇవాళ సింగరేణిలో చాలా ఇష్యూస్ పెండింగ్స్ ఉన్నాయి. కేవలం ఒక లాభాల వాటా అంటే ఇప్పుడు తక్షణమే ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. బినామీ పేర్ల సమస్య 10 సంవత్సరాల నుంచి నాంతా ఉంది. సింగరేణి క్లర్క్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది. ఆ సర్క్యులర్లో ఇంతవరకు క్లారిటీ లేదు, ఎగ్జామ్ పెట్టే అవకాశం లేదు. పిల్లగాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ మెడికల్ బోర్డు ఆఫ్ చేసినారు, ట్రాన్స్ఫర్లు ఆఫ్ చేసినారు. ఇక జేఎంటీ కార్మికులకి ఇవాళ వేకెన్సీ ఏమైనా పేరుతోటి ప్రమోషన్ ఇవ్వకుండా ఆపుతూ ఉన్నారు. నేను అంటున్న అధికారుల సంఘాన్ని అధికారులను అడుగుతున్నా, డైరెక్టర్లను అడుగుతున్నా, లేదా మా కార్మిక సంఘాలను అడుగుతున్నా. ఇలా వెల్ఫేర్ ఆఫీసర్ స్థానంలో ఒక పర్సనల్ ఆఫీసర్ కూర్చుంటే ఆయనకు వేకెన్సీ ఉంటుంది. ఒక మేనేజర్ స్థానంలో జిఎం స్థాయి బేసిక్లు ఉండి ఏజిఎంలు డీజిఎంలు ఉన్న వాళ్ళు మేనేజర్ స్థాయిలో పనిచేయచ్చు, వాళ్ళకి వేకెన్సీలు ఉంటాయి. 2 బాయిలకు 3 మేనేజర్లు 4 మేనేజర్లు ఉండొచ్చు, వాళ్ళకి వేకెన్సీలు ఉంటాయి. కానీ సింగరేణి కార్మికులు సాధారణ సూపర్వైజర్ ఇలా మొత్తం గొడ్డు సాకరీ చేసి ఫేస్లో పనిచేయడానికి మాత్రం ఇలా వాళ్ళకు వేకెన్సీలు ఇవ్వని పేరుతో కొన్ని వందల మంది 1000 మందికి ఇలా ప్రమోషన్లు ఆపుతూ ఉన్నారు. ఎంతవరకు న్యాయమని ఆలోచించమంటున్నా. వాళ్ళు ఆ పని చేయమంటున్నారా? మీలాగనే మీరు పర్సనల్ ఆఫీసర్ జీతం తీసుకొని వెల్ఫేర్ ఆఫీసర్ డ్యూటీ చేస్తున్నట్టు మా కార్మికులు కూడా ఇవాళ ఆ కేటగిరీలో ఓవర్మేట్ కేటగిరీ తీసుకున్న సర్దార్ పని చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ముందు వాళ్ళందరికీ ప్రమోషన్ కల్పించమని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఇది వెంటనే ఓన్లీ లాభాల వాటా సమస్య కాదు, మిగతా సమస్యలు అన్నిటి కూడా తీర్చడం కోసం జాయింట్ యాక్షన్ నిర్మించి ఐక్య ఉద్యమాలు చేస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు లేవు. అందుకే అందరం కూడా ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి సిఐటీగా కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రధానమైన సమస్య అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతి, దసరా 2 కలిసి వచ్చినాయి. అన్ని కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి యాజమాన్యానికి మనం మెమోరాలు ఇచ్చినాం, పేపర్ సెట్ పెట్టినాం. అంతమందికి పరిమితం అవ్వక్కర్లే. అవి 2 విరుద్ధమైన అకేషన్లు. అదేమో నాన్ వెజిటేరియన్ కొయ్యొద్దనే సాంక్షలు ఉన్నాయి, కోస్తే కేసులు అవుతాయి గాంధీ జయంతి నాడు. 2 దసరా నాడేమో చుట్టాలు ఎక్కడెక్కడో 100,000 కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళి ఊర్లోకి వచ్చి కుటుంబాల దగ్గరికి వస్తారు. వాళ్ళందరికీ కొంచెం ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ మందు మసాలాలు అన్నీ ఉండాల్సిందే. మరి ఆ రోజు నాడు 2 విరుద్ధమైనప్పుడు కార్మికులు దసరా ఉత్సవాన్ని ఎట్లా చేసుకుంటారు అనేది మేము ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే సర్క్యులర్ జారీ చేసి సింగరేణిలో కూడా అది 3వ తారీఖు నాటికి పోస్ట్పోన్ చేసేటట్టు చూడాలని కోరుతా ఉన్నాం. ఈ విషయం వల్ల కార్మికులకు ఇంకా జరగబోయే ప్రమాదం కూడా ఉంది. 3వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు కనుక అన్ని బంద్ పెడితే 3వ తారీఖు నాడు కార్మికులందరూ హాలిడే తీసుకుంటారు. కంపెనీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు నాడు తాగి తిని కానీ డ్యూటీలోకి పోతే ప్రమాదాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యమే దానికి బాధ్యత వహించాల్సిందిగా సిఐటీగా కోరుతా ఉన్నాం. అందుకే 3వ తారీఖు నాడు మార్చమని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. వాస్తవ లాభాలను తగ్గించి చూపే కుట్ర జరుగుతోందని, ఈ నేపథ్యంలోనే లాభాల వాటా పంపిణీలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు సిఐటియు సింగరేణి విభాగం అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు. సొంత ఇంటి పథకం అమలు పట్ల అవగాహన లేక కొంతమంది నాయకులు సిఐటియును విమర్శించడం దురదృష్టకరమని, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కార్మికుల ప్రయోజనాల కోసం ఐక్య ఉద్యమాలకైనా సిఐటియు సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరి.